ఏమిట్రా మన గుళ్ళో ముత్యాల పల్లకి, ఓ పెద్ద ఛత్రం, ఇవన్నీ ఎక్కడున్నాయి, ఇవేం లేవే మన వాహన మంటపంలో అనుకుని అందరూ లేచి, అందరికీ ఇదే కల వచ్చింది. అందరూ లేచి వాహన మంటపంలోకి వెళ్ళి తలుపులు తీసి చూశారు, సిద్ధంగా పెట్టబడి ఉన్నాయి. వెంటనే అయ్య బాబోయ్ వస్తున్నవాడు ఎంతటి మహాపురుషుడో అని ఎదురేగి పల్లకి ఎక్కించి ఛత్రం పట్టి బాకాలు ఊదుతూ ఆలయానికి తీసుకొచ్చారు. తిరుజ్ఞాన సంబంధ జీవితం నిజంగా పూర్తి స్థాయిలో చెప్పవలసి వచ్చిందనుకోండి, అది ఒక వారం రోజుల ప్రసంగం. వచ్చిన గొడవంతా అదే, అన్ని పెద్ద పెద్ద విషయాలు, కానీ సంగ్రహం చేస్తూ ఉండాలి, తప్పదు. ఆయన ఒకసారి తిరుప్పాచిలాశ్రమము అనబడేటటువంటి ఒక రాజ్యానికి వెళ్ళారు. ఆ రాజ్యాన్ని కొల్లిమలవరాజు అనబడేటటువంటి ఒక మహారాజు గారు పరిపాలన చేస్తున్నాడు. ఆయన చాలా భక్తి తత్పరుడు. ఆయనకు ఒక కుమార్తె. ఆ కుమార్తె అందాల రాశి, అంతటి అందగత్తె. కానీ ఒకే ఒక దురదృష్టం ఏంటంటే ఆ అమ్మాయికి మూర్ఛ వ్యాధి. ఆ మూర్ఛ వచ్చిందా కొన్ని గంటలు అలా మూర్ఛ పడిపోయి ఉండిపోతుంది ఆ పిల్ల. జ్ఞాన సంబంధర్ దేవాలయ దర్శనానికి వస్తున్నారు అని రాజుగారికి తెలిసింది. తెలిసి దేవాలయంలోకి తెల్లవారకట్టే వెళ్ళిపోయి జ్ఞాన సంబంధర్ వస్తారని నిలబడ్డారు. ఈలోగా ఆయన రావడానికి కొన్ని గంటల వ్యవధి ఉంది. ఈ పిల్లకి మూర్ఛ వచ్చింది. ఆయన వెంటనే అన్నాడు ఆ రాజు, అభిషేకం చేసినప్పుడల్లా నేను ఒక మంత్రం చెప్తుంటాను, ప్రథమో దైవ్యోభిషకు అంటాం. లోకానికి మొట్టమొదటి వైద్యుడు పరమశివుడు. అటువంటి పరమశివుడు యొక్క దేవాలయంలోనే నా పిల్ల మూర్ఛపోతే ఇంకా నా పిల్లకి రక్షకుడెవరు? ఇప్పుడు ఈ పిల్లని అంతఃపురంలోకి తీసుకెడితే నేను రక్షించగలనా? ఈ పిల్లకి రక్షణ అంటూ దొరికితే ఇక్కడే దొరకాలి. రాజు వారి ఆజ్ఞకి ఎదురే ఉంటుంది. ఈ పిల్లని తీసుకెళ్ళి శివలింగానికి ఎదురుగుండా పడుకోబెట్టండి అన్నాడు. పడుకోబెట్టారు. పిల్లను అలా వదిలేశాడండి. వదిలేసి ఎవరుండాలి పక్కన? ఎందుకు రక్షించాలి? అందరూ ఉన్న రక్షణ సామర్థ్యము ఎవరి వలన ప్రసరిస్తుందో వాడి ముందు పడుంది నా పిల్ల. బతికితే వాడి వల్ల బతుకుతుంది. పదండి మనందరం జ్ఞాన సంబంధర్కి స్వాగతం చెప్దామని వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే జ్ఞాన సంబంధర్ స్వాగతాన్ని పుచ్చుకుని దేవాలయంలోకి వచ్చారు. తీరా దర్శనం చేసుకుందామని వచ్చే వేళటికి ఆ పిల్ల అక్కడ పడుందన్న విషయం అందరూ మర్చిపోయారు. ఈ ఆడపిల్ల శివాలయంలో పడుంది బోర్లా. ఆయన వచ్చేసి లోపలికి వచ్చాక మిగిలిన వాళ్ళకు కూడా జ్ఞాపకం వచ్చింది. అప్పుడు చూసి ఆయన అడిగారు, ఇదేమిటి శివాలయంలో శివుడి ముందు ఒక ఆడపిల్ల ఎందుకు ఇలా పడుంది అని అడిగారు. అడిగితే ఆ పిల్లకి మూర్ఛ వ్యాధి, మహారాజు గారి యొక్క కుమార్తె, రాజకుమార్తెని అలా విడిచిపెట్టి పెడతారండి. ఆయనకి ఎంత శివభక్తో చూడండి నిజంగా. అందుకని రాజుగారే ఆ పిల్లను అలా విడిచిపెట్టేశారండి అని చెప్పారు. చెప్తే పారవస్యంతో ఆయన వెంటనే ఒక దండకం చేశారు శంకరుడి మీద. ఈశ్వర, నీవు వైద్యుడవు అని పేరు, నువ్వు లోకములనందటినీ కాయగలిగిన వాడవు అని పేరు. అటువంటి వాడివి నీ మ్రోల ఇలా పడుంది ఈ పిల్ల. నిన్నటి రోజున చెప్పానే, ఈ వంశంలో పూర్వం ఎంతటి మహాపాపములు జరిగాయో. చేసినప్పుడు చాలా తేలిగ్గా ఉంటుందండి. చేసేసిన వాడు సులువుగా చేసేస్తాడు. దానివల్ల ఏదో ఫలితం వస్తుంది, దిక్కుమాలిన ఫలితం, ఈ శరీరం సుఖంగా ఉంటుంది అనుకుంటాడు. అనుకుని పాపం చేసేస్తాడు. తీసుకొచ్చి దాన్ని ఎక్కడో దాస్తాడు. దాచింది హరించుకుపోతుంది. కానీ పాప ఫలితం ఏం చేస్తుందో తెలుసా అండి? చిన్న చితకా పాపాలు వదిలిపెడతాయి, పెద్ద పెద్ద పాపాలు వదిలిపెట్టవు. వంశము వరకు వెళ్ళిపోతుంది. ఇది అందరూ చెప్పలేరు కూడా. మీకు నేను ఒక శాస్త్ర రహస్యం చెప్పేస్తున్నాను ఇవాళ వేదిక మీద. కొంతమంది ఇది నేను వేదిక మీద చెప్పేస్తున్నాను, భయం లేదు. పరమాచార్య చెప్తుండేవారు ఈ మాట, ప్రాజ్ఞులైన వారు గ్రహించగలరు. ఎక్కడొచ్చింది ఈ తేడా, వంశంలో ఎక్కడ జరిగింది ఈ పాపం కనిపెట్టగలరు. కానీ ఇప్పుడున్న వాడికి దాన్ని తీసుకోగలిగిన శక్తి ఉంటుంది, ఉండకపోతుంది. కాబట్టి ఏమవుతుంది? అలా పడుంటారండి. నేను కొన్ని ఇళ్ళు చూశాను మహాప్రభో. ఆ ఇళ్ళు పెద్ద పెద్ద ఇళ్ళు, గుండె బావురు మంది వెళితే. నేను ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాను. 3 ఆడపిల్లలు, పెళ్ళవలేదు. 3 బహుశీలవంతులు, ఎన్నడూ వీధిలోకి వెళ్ళిన వాళ్ళు కారు. 3 పోస్ట్ గ్రాడ్యుయేట్లు, 3 స్ఫురద్రూపులు. 3 మీద ఉన్నటువంటి ఒకే ఒక అక్కగారికి పెళ్ళయింది. పెళ్ళైనటువంటి 3 నెలల్లో హార్ట్ అటాక్ వచ్చి భర్త గారు వెళ్ళిపోయారు. ఆవిడ విధవ అయి ఇంట్లో ఉంది. ఇది చాలదన్నట్టు అన్నగారు వీళ్ళ కోసమని వివాహం చేసుకోలేదు. ఆయన అలాగే ఉండిపోయాడు. ఇల్లంతా బూజులు, నిర్లిప్తతతో కూడినటువంటి జీవనం. నేను వారిని అడిగితే వారు చెప్పారు,
మా ఇంట్లో 4 తరాలుగా వివాహం అవ్వగానే భర్త పోయినటువంటి ఒక విధవ, పెళ్లి కాని మిగిలిన వాళ్ళతో 4 తరాలుగా ఈ ఇల్లు ఇలాగే ఉంది అని చెప్పారు. పెద్దలు ఎందుకు చెప్తారండి? పెద్దలు ఉత్తినే చెప్పరు. చేసేవాడు, పాపం చేసేవాడు నిర్భయంగా చేసేస్తాడు. అప్పటికి వెళ్ళిపోయింది కదా రోజు అనుకుంటాడు, అప్పటికి సంతోషంగా గడిచిపోయింది కదా అనుకుంటాడు. కానీ చిత్రంగా గమనించేవాడు, గుప్తంగా రాసేవాడు ఉన్నాడు. చిన్న చితకా పాపం ఒకలా పోతుంది, మహాపాపములు విడిచిపెట్టవు, వంశం అంతటి మీద చూపిస్తాయి ప్రభావం. దేని కొరకు అంత వ్యగ్రత, దేని కొరకు అంత వెర్రి? ఎంత మనం విడిచిపెట్టుకోవలసిన అవసరం ఉంటుందో, ఒక్కొక్క పాపం విరగడానికి ఎంత భక్తి కలిగిన వాడు మళ్ళీ ఆ కుటుంబంలో ఉంటే తప్ప ఒక మహాపురుషుడు రాడో. ఇదేనండి భాగవతంలో చెప్పిన రహస్యం. ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు మీరుచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు. మీరు చూడండి, మహాపురుషుడైనటువంటి వాడు అంటే అర్థం ఏమిటంటే భక్తి యందు చిత్తము మునకలు వేసేవాడు. ఆయన మనస్సు ఎలా ఉంటుంది? నిష్కారణపు మాటలు మాట్లాడడానికి ఇష్టం ఉండదు మనస్సులో. ఓ 10 నిమిషాలు మాట్లాడతాడు, 15 నిమిషాలు మాట్లాడతాడు, 20 నిమిషాలు మాట్లాడతాడు. మీకు నేను సత్యం చెప్పేస్తాను, 21వ నిమిషంలో ఆయన ఏం చేస్తాడో తెలుసా అండి? మనస్సులోనే భగవంతుడికి నమస్కారం చేస్తాడు. ఈశ్వరా, వీళ్ళు వెళ్ళిపోయేటట్టుగా అనుగ్రహించు. ఏమిటి కారణం? ఎందుకు నాకు ఈ లొల్లి? హాయిగా కాసేపు నేను ఏదైనా నీ గురించి చదువుకుంటాను, నీ గురించి 4 స్తోత్రాలు చదువుకుంటాను, నీ గురించి భజన చేసుకుంటాను, నీ గురించి ధ్యానం చేసుకుంటాను. నాకు ఎందుకు ఈ లొల్లి మాటలు? నాకు వీటి మీద పెద్ద ఆసక్తి లేదు. ఈశ్వర, నాకు ప్రతిబంధకంగా వచ్చింది ఏనాటి పాపమో, అందుకని తొందరగా వెళ్ళిపోయేటట్టు చూడు అంటాడు. అందుకే మహాభక్తులైన వారి ఇంటికి వెళ్ళేటప్పుడు కొన్ని వేళలలో పెడతారు, కొంతసేపే ఉంటుంటారు. కారణం అది. కాబట్టి నేను ఈ విషయం ఎందుకు చెప్పానంటే, మీరు ఏ కోటేశ్వరరావు లాంటి వాడి విషయంలోనూ ఇలాంటివి పాటించక్కర్లేదు. నేనే అలాంటి మహాభక్తుడి స్థాయి వాడిని కాను. అంటే నాకు ఎందుకు భయం అంటే, పరోక్షంగా ఈయన గురించి చెప్పుకుంటున్నాడు అనుకుంటున్నారేమో. నేను అలా చెప్పట్లేదు. అలా పోల్చుకోవడం కూడా ఒక దోషం. అలా పోల్చుకోకూడదు. ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లన్. మహాత్ముడైన వాడు మీ ఇంటికి వచ్చాడనుకోండి, ఎందుకు వస్తారండి ఆయన? తనింట్లోనే అనవసరంగా కూర్చొని వాడు అనవసరంగా ఇంకోటి ఇంటికి ఎడతాడా? ఆయన అలా వెళ్ళాడు అంటే, వెడుతున్నాడు అంటే ఏదో ఉంది, ఈశ్వర సంబంధమైనటువంటి ఆజ్ఞ. ఆయన వచ్చాడు, ఏమవుతుంది? కారణము మంగళములకు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఏదో ఉపద్రవాన్ని తీసేయడమో, ఏదో శుభకార్యం ఇంట్లో జరపడానికి ఆయన ఇంటికి వచ్చో గ్లాసుడు మంచినీళ్లు తాగడమో హేతు అవుతుంది. అందుకే పూర్వం ఏం చేసేవారో తెలుసా అండి? ఇంటి బయట అరుగులు కట్టేవారు. అరుగులన్నిటిలోను ఏ అరుగు మీలో పండితులు కూర్చుండు మా అరుగు మీలో అని 3వ క్లాసులో పద్యాలు ఉండేవి మాకు. ఏమిటి పద్యాలంటే చక్కగా మాస్టర్ చెప్తుండేవారు. ఒరే, ఎందుకు కడతారో తెలుసా అరుగులు? పాదయాత్రలో వెళ్ళిపోతుంటారు కొంతమంది, లేకపోతే వాహనాలు ఎక్కకుండా వెళ్ళిపోతుంటారు. చంద్రశేఖర పరమాచార్య స్వామి వంటి మహాపురుషులు వెళ్ళిపోతూ బడలిక తీర్చుకోవడానికి కాసేపు అరుగుకి కూర్చుంటారు. మొన్న మేము దక్షారామం పాదయాత్ర చేసాం 28 కిలోమీటర్లు. అప్పుడు కొన్ని ఇళ్ళ అరుగులెక్కి కూర్చున్నాం. కూర్చోగానే దక్షారామం పాదయాత్ర వెళ్తున్నారని తెలిసి గబగబా వాళ్ళు పట్టుబట్టలు కట్టేసుకుని బకెట్లతో నీళ్లు పట్టుకుని వచ్చారు. వచ్చి అయ్యా నీళ్లు తాగుతారా అని అందరికీ నీళ్లు పోసి వెళ్ళారు. వాళ్ళు ఎంత ధన్యులైపోయారండి. పాదయాత్రలో వెళ్ళిపోతున్న భక్తుల యొక్క దాహార్తిని తీర్చడానికి ఏది కారణమైంది? ఆకర్షించి కూర్చోపెట్టింది అరుగు. నువ్వుండడానికే ఇల్లు కాదు, వెళ్ళిపోతున్న బాటసారులు కూర్చోడానికి అరుగు కట్టాలి ఇంటికి. ఇప్పుడంత స్థితి ఎక్కడందులేండి? అరణ్యరోదనం. ఏ పల్లెటూళ్ళలో వెడుతుంటే, ఎప్పుడైనా ఉపన్యాసాలకి అమలాపురం రాజోలో వెడుతుంటే ఆ పల్లెటూళ్ళ గుండా వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ అరుగులు కనపడుతుంటే, భయన్నాళ్ళ ఇందిరా ఇలా అరుగు మీద చాపేసి కూర్చుని, అలా అరుగు మీద కూర్చుని చక్కగా ఓ రామాయణం చదువుకుంటుంటే, ఓ భాగవతం చదువుకుంటుంటే అంతవరకు ఎందుకండి? నూతి నీళ్లు తోడుకుని స్నానం చెయ్యడం అనేటటువంటిది నాకు ఎంతో ఇష్టమైన విషయం. నూతి నీళ్లు స్నానం చేసి తోడుకుని ఎన్ని సంవత్సరాలైందో. నేను ఏలూరులో పుట్టి పెరిగినప్పుడు మా అమ్మగారు ప్రతిరోజు పొద్దున్నే పాలు త్రాగడానికి వెళ్ళగానే, ఒరేయ్ ముందు నూతి దగ్గరికి వెళ్ళి స్నానం చేసి దేవుడు మందిరం దగ్గర కూర్చుని పైకి వినపడేటట్టుగా పద్యాలు చదివి వస్తే పాలిస్తాననేది ఆవిడ. అంటే దేని మీద భక్తి? పాలు తాగేయాలని. గబగబా నూతి దగ్గరికి వెళ్ళి తోడు పోసేసుకుని
ఆవిడ ఒక కంట చూస్తూనే ఉండేది. ఒరే వీపు రుద్దుకోలేదు, నేను చూస్తున్నాను రుద్దు అనేది. మళ్ళీ రుద్దుకుని గబగబా వచ్చి పూజ గదిలోకి వచ్చిన అమ్మకి వినపడాలి ముందు, గబగబా చదవకూడదు. గబగబగబగబా 4 పద్యాలు చదివేస్తే అప్పుడు వస్తే ఆవిడ పాలిచ్చేది. మహాతల్లి ఆ రోజు పెట్టిన భిక్ష ఇవాళ కనీసం 4 పద్యాలు చదువుకోగలుగుతాం. కాబట్టి చూడండి, ఒక అరుగు రక్షించేస్తుందండి. ఒక మహాత్ముడు రావడానికి అది కారకం అవుతుంది. కాబట్టి ఇప్పుడు జ్ఞాన సంబంధ రావడం రాజుని ఉద్ధరించేసింది. శంకరుడు రావాలా? తత్తుల్యమైన వాడు వచ్చేసాడు. ఆయన నమ్మకం ఆ పిల్లని పడుకోబెట్టాడు, అక్కడ వచ్చేసాడు అంతే. ఆయన ఈ పిల్లకి మూర్ఛ వ్యాధ అన్నాడు. శంకరుని ఉద్దేశించి ఒక దండకం చదివాడు అంతే. ఆ పిల్ల మూర్ఛలోంచి లేచింది, లేచి నమస్కరించింది. ఇంకా ఆ పిల్లకి జీవితంలో మూర్ఛ రాలేదు. అలా మహానుభావుడు ఆ రాజ్యమునకు వెళ్ళినప్పుడు అనుగ్రహించారు. తన శిష్యులతో కలిసి జ్ఞాన సంబంధ జీవితం వింటుంటే ఆశ్చర్యంగా ఉంటుందండి. తండ్రి గారు యోగ్యమైన వయస్సులో ఆయనకి ఉపనయనం చేశారు. ఉపనయనం చేసిన తరువాత ఎవరైనా ఎక్కడికి వెడతారు? వేదం చదువుకోవడానికి గురువుగారి దగ్గరికి వెడతారు. ఉపనయనం చెయ్యగానే వేదాలకన్నింటికీ అర్ధతాత్పర్యాలు, ఆ మంత్రాలు అన్నింటినీ జ్ఞాన సంబంధాలే చెప్పేశారు. అసలు ఉపనయనం చేయకముందే ఆయనకు వచ్చేసాయి అన్ని. అమ్మవారి క్షీరాన్ని తాగారు. కారణజన్ముడు మహానుభావుడు. ఎక్కడుంటారండి అలాంటి వాళ్ళు? చాలా అరుదుగా ఉంటారు అసలు అటువంటి స్వరూపాలు. అంతటి ప్రాజ్ఞుడైనటువంటి వారు చిన్న వయస్సులో ఉపనయనం అయిపోగానే ఆయనకి శిష్య పరంపర. ఆయన దగ్గర ఎన్ని నేర్చుకోవాలో కావ్యకంఠ గణపతి ముని తిరువణ్ణామలై వెళ్ళారు. ఆయనకి ఉద్యోగం ఇస్తూ వేద పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడి దగ్గర ఆయన వేదం నేర్చుకుంటున్నారు, గురువుగారి దగ్గర నేర్చుకుంటుంటే ఆయన అన్నారు, ఏమిటో వేదం నేర్పు అంటున్నావు, 3 నెలల్లో వేదం నేర్చేసుకుంటానంటున్నావు, అంత తేలిక అనుకుంటున్నావు? ఆ వేదం అంటే స్వరంతో నేర్చుకోవాలి, అంత తేలిక కాదన్నారు. మహానుభావుడు 3 వేదాలు 3 నెలల్లో నేర్చేసుకున్నారు స్వరంతో, ఏకసంతాగ్రాహి. గురువుగారు అలా పన్నాలన్నీ చెప్పేస్తే ఓ గంట సేపు పన్నమంతా చెప్పేసిన తర్వాత అలా వినేవారంతే కళ్ళు మూసుకుని, అంతే. మళ్ళీ స్వరంతో ఆ పన్నం అంతా ఓ గంట ఈయన చెప్పేసి లేచి వెళ్ళిపోయేవారు. 3 నెలలు అయిపోయిన తర్వాత ఇంకో నెల అయింది. కావ్యకంఠ గణపతి ముని అరుగు మీద కూర్చుని 3 వేదాలకి భాష్యాలు చెప్పారు. చెప్తుంటే వాటి యొక్క అర్ధతాత్పర్యాలు చెప్తుంటే ఏ గురువు గారు వేదం చెప్పారో ఆయన అర్థాలు నేర్చుకోవడానికి, తాత్పర్యం నేర్చుకోవడానికి శిష్యుడిగా కూర్చున్నారు. మహాపురుషులు పుట్టిన గడ్డండే ఈ భూమి. కనుక ఆయన శిష్యులతో కలిసి వెళ్ళిపోతున్నారు. వెళుతుంటే కురుంజి, ములై అన్న ప్రాంతాలు దాటుతున్నారు. విశేషమైనటువంటి చలిజ్వరాలు. ఎన్ని దోమకాట్లో మహాపురుషులకి దేని గురించి లెక్క ఉంటుందండి. విశాఖపట్నంలో ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారని వారి శిష్యుడు రామాచార్య గారు ఇక్కడ ఉన్నారు సభలో. ఆ కృష్ణమాచార్యులు గారు దోమలు కరుస్తాయి, మలేరియా వ్యాధులు వస్తాయని తెలిసి కూడా రోగులకు వైద్యం చేయడానికి అక్కడికి వెళ్ళి అదే అనారోగ్యంతో కారణజన్ములు కనుక వారి శరీరం గురించి పట్టించుకోకుండా శరీరం వదిలిపెట్టారు. అలా ఈయన వెడుతున్నప్పుడు ఇంతంత దోమలు కరిచేస్తుంటే శిష్యులందరూ బాధపడ్డారు. అయ్యయ్యో ఇక్కడ చలి జ్వరాలు ఉండలేకపోతున్నామని. అప్పుడు ఆయన శంకరుడి మీద నీలకంఠ తత్వంతో దండకాలు చేశారు. మహానుభావా, నీవు ఒకనాడు లోకము కోసమని హాలాహలాన్ని భక్షించావు. ఇవాళ ఈ చలి లేకుండా, ఈ దోమలు లేకుండా, ఈ శీతల జ్వరాలు రాకుండా మమ్మల్ని కాపాడలేవా అని దండకం చేస్తే వారు ఆ ప్రాంతాలు విడిచిపెట్టి వెళ్ళిపోయేంత వరకు దోమ కాని, అంటురోగాలు కాని, మలేరియా కాని ఆగిపోయి చలి తగ్గిపోయింది. వారు ఆ ప్రాంతం దాటిపోయారు. మళ్ళీ చలి ప్రారంభమైంది. ఒక్కొక్క మహానుభావుడు అడుగు వేస్తే ప్రకృతి కూడా అలా మారిపోతుంది. అటువంటి వారు అన్నిటికన్నా ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? వేదారణ్యము అనబడేటటువంటి చోట వేదారణ్య స్వామి అని చెప్పి భగవానుని యొక్క దేవాలయం. నేను దీనిని గురించి 2-3 గ్రంథాల్లో 2-3 రకాలుగా చదవడం జరిగింది. అక్కడ వేదం స్వరం తప్పి చెప్తూ ఉండడం వల్ల ఏ ద్వారంలోంచి శివాలయంలోకి వెళ్ళాలో ఆ శివాలయ ద్వారాలు మూతపడిపోయాయి. వేదం రోజు స్వరం తప్పుతుంటే భగవంతుడు అంగీకరించలేదు, తలుపులు మూసుకుపోయి. శివాలయంలోకి వెళ్ళడం కోసమని పక్క నుంచి తలుపు ఏర్పాటు చేసుకుని లోపలికి వెళ్ళేవారు. ఆ తర్వాత ఎంతమంది వచ్చినా తలుపులు తెరుచుకోలేదు. వాగీశుడు అని పేరు. మహానుభావుడు నాయనార్లలో చాలా గొప్పవాడు. వైష్ణవ సాంప్రదాయంలో ఆళ్వార్లలో మనం ఆండాళ్ తల్లి యొక్క తండ్రి గారిని ఎలాగా పెద్దలుగా గౌరవించి పూజిస్తామో అలా అప్పర్
వయస్సులో కూడా చాలా పెద్దవారు. వాగీశుడు, తిరునావక్కరసు అని ఆయనకి పేర్లు. ఆ అప్పర్ జ్ఞాన సంబంధ చాలా చిన్నవారు. ఇద్దరూ కలిసి వెడుతూ ఉండేవారు. వారిద్దరూ కలిసి వేదారణ్య స్వామి దగ్గరికి వెళ్ళారు. వెడితే ఈ దేవాలయం యొక్క సింహద్వారం ఎందుకు మూసుకుపోయింది అని అడిగారు జ్ఞాన సంబంధర్. ఒకానొక సమయంలో ఒకానొక కారణం వల్ల ఇలా తలుపులు మూసుకున్నాయి, ఆ తర్వాత ఇవి తెరవబడలేదు అన్నారు. అంటే ఆయన అక్కడే ఉన్నటువంటి వాగీశుడైన అప్పర్ని పిలిచి, మీరు పరమేశ్వరుడి మీద ఒక పత్తికాన్ని పాడండి అన్నారు. అంటే ఆయన వెంటనే ఒక దండకం చేశారు. చేస్తే ఆ తలుపులు తెరుచుకున్నాయి. మళ్ళీ ఆ తలుపులు మూసుకోవాలి, ఎప్పుడు కావాలంటే అప్పుడు తెరుచుకోవాలి. అలా తెరుచుకునేటట్టుగా అనుగ్రహించమని జ్ఞాన సంబంధర్ మళ్ళీ కొన్ని దండకాలు చేశారు. ఇప్పటికీ వేదారణ్య స్వామి వారి యొక్క సింహద్వారం దగ్గర తలుపులు జ్ఞాన సంబంధర్ అప్పర్ వల్లే తెరుచుకోవడం మూసుకోవడం జరుగుతున్నాయి. అంతటి మహానుభావుడు. అయితే ఒక చిత్రం ఉందండోయ్. జ్ఞాన సంబంధరును అప్పరు కలిసి ఒకానొక దేవాలయాన్ని పునర్నిర్మాణం చేద్దామని అనుకున్నారు. అనుకుని రోజు వీళ్ళు సాయంకాలం అయ్యేటప్పటికీ కూలీలకి జీతం ఇవ్వడానికి ఎంత ద్రవ్యం కావాలో అంత ద్రవ్యాన్ని ఇచ్చేటటువంటి బంగారు కాసులు దొరకాలి అని సాయంకాలం అయ్యేటప్పటికీ శివుడి మీద దండకం చేసేవారు. రోజు 2 బంగారు కాసులు ఇద్దరికీ దొరికేవి. 2 చూడి మీద చెయ్యి పెడితే దొరికేవి ఇద్దరికి. ఈ రెండిటినీ పట్టుకెళ్ళి బంగారు వర్తకులకు అమ్మితే జ్ఞాన సంబంధర్కి దొరికినటువంటి బంగారు నాణ్యంలో రోజు బంగారు శాతం తక్కువ ఉండేది. అప్పటికి దొరికిన బంగారు నాణ్యంలో బంగారు శాతం ఎక్కువ ఉండేది. ఆయన నాణ్యానికి ఎక్కువ డబ్బు వచ్చేది, జ్ఞాన సంబంధర్ నాణ్యానికి తక్కువ డబ్బు వచ్చేది. ఇవాళ నువ్వు చూరికి ఇటు తీయి అటు తీయి అన్నా కూడా అంతే, అలాగే దొరికేవి. ఒకానొక నాడు జ్ఞాన సంబంధర్కి బాధ కలిగింది. ఎందుకు ఇలా నాకు తక్కువ బంగారం ఉన్న నాణ్యాలు వస్తాయని శంకరుడిని అడిగారు. అడిగితే శంకరుడు చెప్పాడు ఆయనకి, నీవు కేవలముగా దండకం చేస్తావు, నువ్వు కేవలముగా భగవంతుని యొక్క ప్రార్థన చేస్తావు. అప్పర్ అలా కాదు. ఎక్కడికైనా దేవాలయానికి వస్తే ఆయన లేచి ఆ దేవాలయాన్ని అంతటినీ తుడిచేస్తారు, లేకపోతే ఆ దేవాలయాన్ని కడిగేస్తారు, లేకపోతే కలుపు మొక్కలు ఉంటే తీసేస్తారు. ఏదో ఒక శారీరకమైన సేవ కూడా దేవాలయంలో చేస్తారు. అందుకని ఆయన కాయిక వాచిక మానసిక కైంకర్యం చేస్తాడు. నువ్వు కేవలము వాచిక మానసిక కైంకర్యములే చేస్తావు. నీకన్నా ఓ మెట్టు అప్పర్ పెద్దవాడు, అందుకే బంగారు నాణ్యంలో బంగారం ఎక్కువ ఉంటుంది అన్నారు. కాబట్టి మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలో చూపిస్తుందండి మనకి. ఒకానొక సమయంలో వీరు మధుర వెళ్ళారు. మధుర ఎంత గొప్ప క్షేత్రమో మీకు తెలుసు కదండి. మధురై అక్కడ మహానుభావుడు సుందరేశ్వర స్వామి వారు, ఆ తల్లి మీనాక్షి అమ్మవారు వెలిసి ఉన్నారు. చిత్రం ఏమిటంటే అటువంటి దేవాలయం ఇంచుమించు మూతపడిపోయింది ఆ రోజుల్లో. ఎందుకు మూతపడిపోయింది అంటే మహారాజు జైనుడైపోయాడు, ప్రజలందరూ జైనులైపోయారు. ఒక్క రాజుగారి భార్య అయినటువంటి మంగయక్కరసి మంత్రి కులచ్చిరయార్ అనబడేటటువంటి వీరిద్దరే శైవులుగా ఉన్నారు. అందరూ జైన మతంలోకి వెళ్ళిపోయారు. కాబట్టి ఆరాధించేవారు లేరు. అటువంటి సమయంలో పక్క రాజ్యంలోనే తిరు జ్ఞాన సంబంధర్ విడిది చేసి ఉన్నారని తెలుసుకున్నటువంటి రాణి ఒక వేగు ద్వారా కబురు చేసింది వారి రాజ్యానికి రమ్మని. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవలసిన ఒక ప్రత్యేకమైన విషయం జరిగిందండి. ఇది బాగా జీవితంలో గుర్తుపెట్టుకోండి. అప్పుడు జ్ఞాన సంబంధర్ మధుర వెడతానన్నారు. వెడితే అప్పర్ అన్నారు, మీరు వెళ్ళకండి, మీ గ్రహస్థితి బాగులేదు అన్నారు. అంటే జ్ఞాన సంబంధర్ అన్నారు, మీరు నాతో రావక్కర్లేదు, మీరు ఇక్కడే ఉండండి, నేను ఒక్కడనే పెడతాను, నా గ్రహస్థితి బాగులేదన్నారు కదా. జ్యోతిష్యమునందు గ్రహముల యొక్క స్థితిని చూసి కదా మీరు చెప్పారు నాకు కష్టాలు వస్తాయని. నేను ఒక్కడని, అసలు శైవము లేని చోటికి, ఇవాళ వేదము పోషింపబడని చోటికి, సనాతన ధర్మమునందు ఆదరణ లేని చోటికి, నాస్తికము విజృంభించి ఉన్న చోటికి, ఇలాంటి వాణ్ణి చూడగానే మట్టు పెట్టే చోటికి ఒక్కడనే వెడతాను. జాతకం ఏం చెప్తోంది? గ్రహాలు నాకు ప్రమాదం రాబోతోందని చెప్తున్నాయి, నాకు ఇబ్బందులు కలగబోతున్నాయని చెప్తున్నాయి. జాతకంలో ఉన్న గ్రహాలు కూడా పరమశివ భక్తుడైన వాణ్ణి గ్రహములు ఏమీ చేయలేవో